యొక్క సువార్త కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి మరి కుటుంబ యజమానురాలు మరి సహోదరి గొండ్రాలు గారికి క్రీస్తు పేరట నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేయడంలో మరి సోంపల్లి మరి సంఘంలో దేవుని యొక్క సేవకులుగా కొనసాగుతూ మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి శామన్యకి అదేవిధంగా నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి సహోదరు రంజిత్ గారికి మరి యొక్క కూడికకు విచ్చేసినటువంటి సోదర సోదరిమలందరూ కూడా క్రీస్తు పేరట నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు చాలా అమూల్యమైన సంగతులు మనం విన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా మరి యొక్క సువార్త కూడికను ఏర్పాటు చేసినటువంటి మరి సహోదరి పట్ల నేను ఎంతగానో మరి సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఎందుకంటే మన యొక్క ప్రాంతంలో ఈ యొక్క మారుమూల ప్రాంతంలో ఈ యొక్క చిర్రయానంలో మరి వారి యొక్క గృహం వద్ద ఈ యొక్క సువార్త కూడికను ఏర్పాటు చేయడం ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. మరి తన యొక్క కుటుంబంలో వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆ యొక్క సమస్యలన్నిటి కూడా ఆమె మరి దేవుని మీద భారం వేసి మరి పేతురు గారు మాట్లాడుతున్నట్టుగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. కాబట్టి ఈరోజు యొక్క సువార్త కూడికను ఏర్పాటు చేసినటువంటి సహోదరి యొక్క గృహంలో ఏ సమస్య అయితే ఉందో, ఏ యొక్క ఇబ్బంది అయితే ఉందో, ఆ యొక్క ఇబ్బంది దేవునికి కూడా తెలుసు. మనకు ప్రార్థన విజ్ఞాపన ద్వారా మనం దేవుని అడుగుతున్నప్పుడు ఆయన మనల్ని లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి మనకి చింత యావత్తు ఎవరి మీద వేయమంటున్నాడు? ఆయన మీద. కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్య, ఇబ్బంది, ఇరుకు, శోధన ఏదైనా మనం దేవునిపై వేస్తే ఆ యొక్క మరి శోధనకు లేదంటే ఆ యొక్క సమస్యకు దేవుడు తప్పనిసరిగా మనకి ఏమనుగ్రహిస్తారు? సమాధానం. కాబట్టి కుటుంబంలో నుండి యొక్క సమస్యను మరి ప్రార్థన పూర్వకంగా మనం దేవునికి సన్నిధిలో ఈరోజు మొరపెడదాం. ఆ యొక్క సమస్యకు దేవుడే తగిన పరిష్కారాన్ని చూపుతారని మరి సభాముఖంగా సహోదరిని మరి దేవుని యొక్క వాక్యం చేత మరి దేవుడు బలపరుస్తున్నారు. మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యాలనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. కాబట్టి ఈరోజు ఈ యొక్క సువార్త కూడికను ఏర్పాటు చేసినటువంటి మరి సహోదరి విషయంలో మరి తనకున్నటువంటి సమస్య, ఇరుకు, శోధన ఏ సమస్య ఉన్నా మన దేవుని యొక్క సన్నిధిలో గనక ప్రార్థనాపూర్వకంగా అడిగితే తప్పనిసరిగా ఆ యొక్క సమస్యకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తారు, ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ఈరోజు యొక్క కూడికను ఏర్పాటు చేయడం ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా ఆమె యొక్క పేరులో గనురాలు అనే పదం మనకి కనిపిస్తుంది. నిజంగా ఆమె నిజంగా గనురాలే. ఎందుకంటే అనేక తరాల్లోనూ అనేక యుగాల్లోనూ మరుగు చేయబడిన యొక్క సువార్తను ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మరి దేవుని గురించినటువంటి క్రీస్తు యొక్క లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు ఆయన చనిపోయారు, ఎందుకు సమాధి చేయబడ్డారు, ఎందుకు తిరిగి 3వ దినాన తిరిగి లేచారు, ఇదే సువార్త. మరి యొక్క సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు తన యొక్క గృహం వద్ద ఈ యొక్క కూడికను ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. నేనైతే చాలా సంతోషిస్తున్నాను. మరి యొక్క మారుమూల ప్రాంతాల్లో ఈ యొక్క క్రీస్తు నామం ఎరిగిన చోట్లకు మరి మమ్మల్ని ఆహ్వానించి మరి సంఘం ద్వారా, సోంపల్లి సంఘం ద్వారా, సేవకుల ద్వారా ఆహ్వానించి ఇటుదిగా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రకటించాలనే ఆలోచన రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే సువార్త అనగానే క్రీస్తు యొక్క మరణము, నెక్స్ట్ క్రీస్తు యొక్క సమాధి, క్రీస్తు యొక్క పునరుత్థానం. మరి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు కన్యామరి గర్భం ద్వారా ఈ యొక్క లోకంలోనికి ప్రవేశించి ఆయన 33.5 సంవత్సరాల యొక్క లోకంలో జీవించి మరి చివరికి తనకు ప్రాణాన్ని అర్పించి ఎందుకు వెళ్ళిపోయారనేది కనుక మనం చూస్తే ఆయన ఈ యొక్క లోకంలోకి రావడం అనేది దేవుని యొక్క అనాది సంకల్పం. ఈ యొక్క సువార్తను దేవుడు అనేక తరాల్లోనూ అనేక యుగాల్లోనూ ఆయన ఏం చేశారంట? సీక్రెట్గా ఉంచారు, రహస్యంగా ఉంచారు. కొలసలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు
కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 1వ అధ్యాయము 25వ వచనం. దేవుని వాక్యమును అనగా అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడునైతిని. దేవుని వాక్యమును ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొక్క వాక్యం. ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అంట అనేక యుగాల్లోనూ అనేక తరాల్లోనూ మరుగు చేయబడింది సువార్త. ఈరోజు మనం ఏర్పాటు చేసిన యొక్క సువార్త సభ, ఈ యొక్క సువార్తలో ప్రకటించిన యొక్క వాక్యం ఏదైతే ఉందో ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క వాక్యం అనేక యుగాల్లోనూ అనేక తరాల్లోనూ మరుగు చేయబడిన సువార్తను మరి ప్రకటించాలనే ఈ యొక్క చక్కటి తలంపు రావడం చాలా ఆనందదాయకం. ఇంతకీ ఏంటి ఈ యొక్క సువార్త? ఏంటి అనేక తరాల్లోనూ అనేక యుగాల్లోనూ మరుగు చేయబడిన సువార్త? ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి పరలోకంలో తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆశించండి యేసుక్రీస్తు వారు మరి యొక్క లోకంలోనికి వచ్చి, మరి ముందు మాటలు మనం విన్నాం, సృష్టికర్తే ఈ యొక్క సృష్టిలోనికి వచ్చి ఈ యొక్క నేల మీద మరి అడుగుపెట్టి, ఇదిగో మనం చేసిన అపరాధాల నిమిత్తం, మనం చేసినటువంటి పాపం నిమిత్తం మన మీద పడవలసిన శిక్ష ఎవరి మీద పడింది? యేసుక్రీస్తు మీద, దేవుని మీద పడింది. ఇదే సువార్త. ఈ యొక్క సువార్త అంటే అనేక యుగాల్లోనూ అనేక తరాల్లోనూ మరుగు చేయబడిన యొక్క సువార్తను ప్రకటించడానికి మనం ఈరోజు ఈ యొక్క ప్రాంతానికి వచ్చాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క పిల్లలారా, చుట్టుపక్కల ఉన్న సోదర సోదరిమల్లారా, ఒకవేళ ఈ యొక్క మైక్ స్వరం ద్వారా మీరు వాక్యాన్ని వింటూ ఉంటే గనక, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లోకంలోకి వచ్చింది ఇదిగో మనం చేసినటువంటి అపరాధాల నిమిత్తం, మనం చేసినటువంటి పాపాల నిమిత్తం సిలువలో ఆయన రక్తాన్ని చిందించడానికి. ఈరోజు ప్రపంచ మానవాళ్ళంతా కూడా ఏమనుకున్నారంటే, ఇదిగో మనిషి చేసినటువంటి పాపానికి, మనిషి చేసినటువంటి అపరాధాలకి మరి రక్తం అనేది అవసరమని మనిషి, లేదంటే మనకు తాత ముత్తాతలందరూ కూడా, మన పూర్వీకులందరూ కూడా మరి రక్తాన్ని చిందించేవారు. ఏ రక్తాన్ని? మేకల యొక్కయు, నెక్స్ట్ ఇంకా కోడుల యొక్కయు, ఎడ్ల యొక్క రక్తం చిందిస్తే ఇదిగో ఆ మనిషి చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో, లేదంటే మనిషి చేసిన నేరం ఏదైతే ఉందో, లేదంటే మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాపాలకి పాప విమోచన దొరుకుతుందని సంవత్సరానికి ఒకసారి, లేదంటే సంవత్సరానికి 2 సార్లు ఏటేటా మనకు పూర్వీకులందరూ కూడా ఏం చేసేవారు? బలులు అర్పించేవారు. అంటే మనిషి చేసినటువంటి పాపానికి విముక్తి ఇదిగో మనుషుల ఎడ్ల యొక్కయు కోడల యొక్క రక్తం మనిషి యొక్క పాపాన్ని తీసివేస్తుందనే ఆలోచనతో మనిషి చేసిన పాపాన్ని ఈరోజు ఇదిగో మనం అర్పించేటువంటి ఒక కోడెను మనం బలి అర్పిస్తాం, ఒక మేకను బలి అర్పిస్తాం. అంటే మనం అర్పించేటువంటి యొక్క బలులు, ఈ యొక్క రక్తం మనిషి యొక్క పాపాన్ని తీసివేయవుతుందంటే తీసివేయలేకపోతుంది. అది ఇక్కడ మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నారు? ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం పాపములను తీసివేయట అసాధ్యం. ఒకవేళ మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తం మనిషి యొక్క పాపాన్ని తీసివేస్తే అసలు యేసుక్రీస్తు వారు సృష్టిలోనికి రావాల్సిన పనే లేదు. ఆయన ఎందుకు ఆయన ఉన్నటువంటి పరలోకాన్ని విడిచిపెట్టి, స్వర్గాన్ని విడిచిపెట్టి ఎందుకు ఈ యొక్క లోకంలోనికి సృష్టిలోనికి వచ్చారంటే, ఇదిగో మనం చేసిన పాపాలు అపరాధాలు మనకి స్వర్గం రాకుండా చేస్తున్నాయి. అంటే మేకల యొక్క కోడల యొక్క ఎడ్ల యొక్క రక్తం మనిషి యొక్క పాపాన్ని తీసివేయలేకపోతుంది. కాబట్టి పవిత్రుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు యేసుక్రీస్తు వారి యొక్క లోకంలోనికి వచ్చి, ఆయన యొక్క ఈ లోకంలోనికి వచ్చి సిలువలో ఆయన చనిపోవడం గల కారణం ఏంటంటే, మనం చేసినటువంటి పాపములు అపరాధాలు ఆయన యొక్క రక్తం మాత్రమే కడుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అనుకుంటున్నట్టుగా ఎడ్ల యొక్క మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తం మన యొక్క పాపాన్ని తీసివేయలేకపోతుంది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎప్పటి వాడు అని కనుక చూస్తే ఈరోజు ప్రపంచం పడుకుంటున్నట్టుగా ఆయన 2000 సంవత్సరాల క్రితం వాడు కాదు. ఈరోజు మన యొక్క సోదర సోదరులందరూ కూడా మరి ఆయన 2000 సంవత్సరాల క్రితం వాడని భావిస్తూ, ఆయన అంతకుముందు లేడు అన్నట్టుగా భావిస్తూ మరి ఆయన్ని తక్కువగా చేసి చూడటం ఈరోజు చాలా బాధాకరం. అయితే యోహాను సువార్తలో మరి యోహాను గారు రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ, ఆది అందు వాక్యం ఉండెను, ఆ యొక్క వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ యొక్క వాక్యమే దేవుడై ఉండెను. ఎందుకు ఈ యొక్క వాక్యం అనేటువంటి పేరు ఎవరిది అనుకుంటున్నారు మీరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. పరలోకంలో ఆయన పేరు ఏంటంటే యేసుక్రీస్తు. కాబట్టి ఆ యొక్క ఆది అందు వాక్యం ఉండెను, ఆ యొక్క వాక్యం ఎవరి దగ్గర ఉందంట? దేవుని వద్ద ఉండెను, ఆ యొక్క వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నదేదో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం ఏమై ఉండెను? మనుషులకు
వెలుగై ఉండేను. ఇదిగో చీకట్లో బ్రతుకుతుంటే మనందరూ కూడా వెలుగునివ్వడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క లోకంలోనికి వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లారా, వచ్చారు. అందుకే ఆయన యొక్క లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఎన్నుకున్నది ఎవరినంటే ఇదిగో చేపలు పట్టేటువంటి వృత్తి కలిగినటువంటి జాలర్లను. ఆయన ఎక్కువగా స్వార్థ పరిచయం చేసింది ఎక్కడంటే సముద్ర తీర ప్రాంతంలో. ఎక్కడ? సముద్ర తీర ప్రాంతం. ఈరోజు కూడా మనం ఎక్కడున్నాం? సముద్ర తీర ప్రాంతంలోనే ఉన్నాం. కాబట్టి ఆయన ఎక్కువగా ఆయన మొట్టమొదట ఇదిగో ఆయన మరి అనేక యుగాల్లోనూ తరాల్లోనూ మరుగు చెబుని యొక్క సువార్త, ఇదిగో మనిషికి పాప విమోచన ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి ఆ యొక్క విషయాలు ప్రకటించడానికి ఆయన మొట్టమొదట ఆయన ఎన్నుకున్నది ఎవరినంటే ఇదిగో సముద్ర తీరంలో ఉండి ఇదిగో ఆ యొక్క చేపలు పట్టేటువంటి జాలర్లను ఆయన ఎన్నుకున్నాడు. ఆయనకి శిష్యులందరూ కూడా ఎవరు? మెజారిటీ ఎవరు? జాలర్లే. ప్రియమైన దేవుని పిల్లలు, సముద్ర తీర ప్రాంతంలో ఉంటూ ఆ యొక్క సముద్రంలో ఉంటే చేపలను పట్టుకుంటూ ఇదిగో వారికి జీవనోపాధిని కొనసాగిస్తున్నటువంటి వారిని ఆయన మొట్టమొదట ఎన్నుకున్నారు. వాళ్ళలో కొన్ని పేర్లు మనకు తెలుసు. పేతురు, నెక్స్ట్ ఇంకా యాకోబు, ఆంద్రేయ, నెక్స్ట్ ఇంకా ఫిలిప్పు, ఇంకా 12 మంది శిష్యులు మనకు కనిపిస్తుంటారు. వీళ్ళందరూ కూడా మరి ఏ వృత్తి కలిగిన వారు, వారికి జీవనోపాధి కోసం వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఏ పని? జాలరి, అంటే చేపలు పట్టేటువంటి వృత్తి. ఆయన ఎక్కువ స్వార్థ సభలు ఆయన ఎక్కువగా ఎక్కడ ఏర్పాటు చేశారంటే గలిలయ సముద్ర తీరమున. ఏ సముద్ర తీరమున? గలిలయ సముద్రం. ఆయన నడిచినటువంటి సముద్రం కూడా ఏ సముద్రం? గలిలయ సముద్రం. ఆయన నీటి మీద నడిచారు, ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశారు. ఆయన ఎక్కువగా నడయాడింది ఏ తీర ప్రాంతాలు అంటే సముద్ర తీర ప్రాంతాల్లో. ఆయన ఎన్నుకున్నది కూడా ఎవరినంటే ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉండి ఇదిగో జీవనోపాధి కోసం ఆ యొక్క సముద్రానికి వెళ్ళి కష్టపడి పనిచేస్తున్నటువంటి జాలర్లనే తనకు శిష్యులుగా చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, వారి ద్వారానే అనేక యుగాల్లోనూ అనేక తరాల్లోనూ మరుగుచేపని యొక్క సువార్తను ప్రకటించాలని ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రాంతం కూడా, ఈ యొక్క చిర్రయానం, ఈ యొక్క ప్రాంతాలంతా కూడా చూస్తుంటే ఇది కూడా సముద్ర తీర ప్రాంతం. ఒక ప్రక్క సముద్రం, మరొక ప్రక్క ఏముంది మనకి? సరస్సు. కాబట్టి ఇది మధ్యలో ఒక ఐలాండ్ లా ఉంది. మేమందరం కూడా మొదటిసారి వచ్చాం కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా చూస్తుంటే మరి యొక్క ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు జీవిస్తూ మరి యొక్క మారుమూల ప్రాంతంలో మరి చుట్టుపక్కల ఒక ప్రక్క సముద్రం, మరొక ప్రక్క మరి యొక్క నదీపాయ, ఇవన్నీ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మరి ఈరోజు ఈ యొక్క కుటుంబం ద్వారా మరి సహోదరు ద్వారా అనేక తరాల్లోనూ అనేక మరి యుగాల్లోనూ మరుగు చెప్పిన సువార్త యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికి? ఆయన ఎందుకు మరి జాలర్లను ఎందుకు ఎన్నుకున్నారు? వారి ద్వారా ఎందుకు సువార్త ప్రకటన చేయాలనుకున్నారు? మరి ఇంత గొప్ప భాగ్యాన్ని మరి యొక్క కుటుంబం ఈ యొక్క సువార్త ప్రకటన ద్వారా మరి దేవుడు తప్పనిసరిగా ఈ యొక్క కుటుంబంలో ఏదైతే సమస్య ఉందో ఆ యొక్క సమస్యకు దేవుడు ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని చూపుతాడని నేను విశ్వాసంగా, ప్రగాఢ విశ్వాసంతో నేను నమ్ముచున్నాను ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే ఆమె ఏర్పాటు చేసిన యొక్క సువార్త సభ ఇది చిన్నగా మీకు కనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్నటువంటి దేవుని యొక్క అనాది సంకల్పం చాలా గొప్పది ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు వారు మరి 2000 సంవత్సరాల క్రితం కన్యామరి గర్భం ద్వారా యొక్క లోకంలోకి వచ్చి మొట్టమొదటిగా ఆయన సముద్ర తీర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని తనకు శిష్యులుగా చేసుకుని ఇదిగో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు మరి మరణించారు సిలువలో, ఎందుకు సమాధి చేయబడ్డారు, ఎందుకు తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచారు, ఎందుకు లేచారు అమ్మాయినా? ఇదిగో ఆయన ఎందుకు సిలువలో చనిపోయారు చెప్పండి. మనం చేసినటువంటి అపరాధములు, పాపములు అవి మేకల యొక్క రక్తం కానీ, ఎడ్ల యొక్క రక్తం కానీ, కోడి యొక్క రక్తం కానీ మనిషి యొక్క పాపాన్ని తీసివేయలేదు. యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే మన యొక్క పాపాన్ని తీసివేయగలదు. కాబట్టి అందుకు ఆయన మొట్టమొదటిసారిగా మరి సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న వారిని తన శిష్యులుగా ఎన్నుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వారి ద్వారా మరి స్వార్థమైంది, విస్తరించబడింది. ఈరోజు మరి చిన్నగానే ఈరోజు వాక్యమైన విత్తనాలు యొక్క పరిసర ప్రాంతాల 300 ఫలిస్తాయని నేను ప్రగాఢంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈరోజు యొక్క కూడుకుని ఏర్పాటు చేసినటువంటి మరి ఈ యొక్క కుటుంబాన్ని మరి దేవుడు దీవించి ఆశీర్వదించాలని మరి యొక్క స్వార్థ ప్రకటన ద్వారా చుట్టుపక్కల మనకు సోదరులందరూ కూడా క్రీస్తుని తమ యొక్క సొంత రక్షకులను అంగీకరించి క్రీస్తునికి వచ్చి వారు కూడా మరి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనకు వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్.